శ్రేష్టమైన మాటలు ఏంటంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి, పురుషులారా మీ భార్యలు మీరు ప్రేమించండి అని వ్రాయబడింది. చాలండి, ప్రతి స్త్రీ తన సొంత పురుషుని ఎడల భయము కలిగి భయభక్తులు కలిగి నడుచుకుంటే కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పురుషుడైతే, భర్త అయితే తన భార్య యందు మరి ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆదర్శ దంపతుల గురించి మనం చూస్తాం. చాలా కుటుంబాలు ఉన్నప్పటికీ వీళ్ళని మనం ఆదర్శ దంపతులను పిలవచ్చు. ప్రియులరా, ఇస్సాకు, రిబ్కా, వాళ్ళ గురించి బైబిల్లో మనం చూస్తే, ఇస్సాకును చూసిన వెంటనే ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తూ వచ్చిన రిబ్కా వెంటనే ఒంటె మీద నుండి కిందకి దిగి తన తల మీద ముసుకేసుకొని తన భర్తకు గౌరవాన్ని అందించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రతి పురుషుడు నా భార్య నన్ను గణపరచాలి, నా భార్య నన్ను గౌరవించాలి, నన్ను గౌరవంగా చూడాలని కోరుకుంటుంది. స్త్రీలు తెలుసుకొని తన భర్తకు ఇవ్వవలసిన రెస్పెక్ట్, గౌరవం ఇవ్వగలిగితే, తన భర్త ఎడల భయం కలిగి నడుచుకుంటే, తన భర్త ఎడల విధేయత, వినయం కలిగి జీవిస్తే ఖచ్చితంగా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇస్సాకు గురించి బైబిల్ మనం చూస్తే, ఇస్సాకు తన భార్యను ప్రేమించాడని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో చాలామంది ప్రేమించానని కేవలం నోటి మాటలతో చెప్తే సరిపోలేదు. ప్రేమ అనేది క్రియలో ఉండాలి. ప్రియమైన వాళ్ళ బైబిల్ చెప్తుంది, ప్రేమ దోషాన్ని కప్పుతుందని. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అవతల వ్యక్తిలో 100 కాదు కదా 1000 తప్పులున్నా ఆ ప్రేమ ఆ దోషాలన్నిటిని కప్పేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో ప్రేమ లోపిస్తుంది. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ లోపించడం వలన ప్రతి చిన్న తప్పును కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అందుకే సమస్యలు, అందుకే పోరాటాలు, అందుకే గొడవలు, అందుకే పంచాయతీలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ, అది శ్రేష్టమైన ప్రేమ, అది శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆ ప్రేమ నాతో ఒక